నమస్తే అందరికి. నా పేరు లక్ష్మీ చంద్రిక. నేను పా రాజమండ్రిలో పుట్టాను. పాలకొల్లులో పెరిగాను. మొత్తం అంతా అక్కడ చదివాను. వెస్ట్ గోదావరి, ఆంధ్రప్రదేశ్. నేను చిన్నప్పటి నుంచి డాన్స్ నేర్చుకుంటున్నాను. నాకు ఎల్‌కేజీలో ఉన్నప్పటి నుంచి 3, 4 ఏళ్ళు ఉన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నాను. మ్యూజిక్ వచ్చి నేను ఎయిత్ క్లాస్ నుంచి నేర్చుకుంటున్నాను. ఈవెన్ వీణ కూడా వచ్చు నాకు. అది కూడా నేను నైన్త్ క్లాస్ నుంచి నేర్చుకుంటున్నాను. నా దగ్గర వీణ కూడా ఉంది. నైన్త్ క్లాస్ నుంచి నేర్చుకుంటున్నాను. 10థ్ క్లాస్ నుంచి. నాకు ఓన్ వీణ ఉంది. నేను కొనుక్కున్నాను. నైన్త్ క్లాస్ నుంచి గురువు గారి దగ్గర నేర్చుకుంటున్నాను. సంగీతము, వీణ ఒకళ్ళ దగ్గర నేర్చుకుంటున్నాను. కల్పన మేడం అనేసి పాలకొల్లులోనే చదువుకునే టైంలో బాలవిహార్ అని ఒకటి ఉండేది. అక్కడ మ్యూజిక్, డాన్స్ అన్ని నేర్పించేవారు. చిన్నప్పుడైతే డాన్స్ స్కూల్లో నేర్చుకున్నాను. నరసింహమూర్తి గారు ఫస్ట్ నా గురువు. ఆ తర్వాత సుబ్బలక్ష్మి గారి దగ్గర నేర్చుకునేదాన్ని డాన్స్. కూచిపూడి, భరతనాట్యం 2 నేర్చుకునేదాన్ని. ఇప్పుడైతే మొత్తం కూచిపూడే నేర్చుకుంటున్నాను. అప్పుడు వీణ, మ్యూజిక్ ఇంకా ఇంకా కల్పన మేడం తర్వాత మ్యూజిక్ వీణ ఒకళ్ళ దగ్గర నేర్చుకున్నాను. ఆయన పాలకొల్లులోనే బాలవిహార్ అన్న దాంట్లోనే మ్యూజిక్, వీణ, డాన్స్ ఇవన్నీ మళ్ళీ నేర్చుకున్నాను నేను. సుబ్బలక్ష్మి గారి దగ్గర, వీణొచ్చి చిట్టి ముత్యాల సార్ దగ్గర, సంగీతం వచ్చి అటుకుల చిట్టయ్య గారి దగ్గర నేర్చుకునేదాన్ని. మా అమ్మగారు చిన్నప్పటి ఆవిడ కూడా క్లాసికల్ డాన్సరే. ఆవిడ కూడా చిన్నప్పుడు చేశారు. చాలా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. వైజాగ్ అలాంటి ప్లేసెస్ లో కూడా చాలా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. చిన్నప్పటి నుంచి ఇంకా డాన్స్ నాకు ఇంకా స్కూల్లో నేర్చుకోవడము అవన్నీ వల్ల నాకు ఇంకా నేర్చుకుంటున్నాను. చిన్నప్పటి నుంచి అలా కంటిన్యూ అయితేనే ఉంది. ప్రతి స్కూల్ యాన్యువల్ డేకి, కాలేజ్ యాన్యువల్ డేకి, ప్రతి యాన్యువల్ డేస్ కి నేను చేసేదాన్ని. ఈ బాలవిహార్ అన్నది బాలభవన్ అని హైదరాబాద్ లో కూడా ఉంది. దాని తరపున హైదరాబాద్ లోను, తిరుపతిలో కూడా చేశాను నేను. బీటెక్ లో ఉన్నప్పుడు చేశాను, ఇంటర్ లో ఉన్నప్పుడు చేశాను. మ్యూజిక్ కూడా కాంపిటీషన్స్ ఉండేవండి. మ్యూజిక్ కూడా పార్టిసిపేట్ చేశాను. ఒకసారి డిస్ట్రిక్ట్ సెకండ్ వచ్చింది. ఇంకా స్కూల్లో కూడా ప్రతిసారి మ్యూజిక్, డాన్స్ అవన్నీ యాన్యువల్ డే కంపల్సరీ డాన్స్ ఉండేది. క్లాసికల్ డాన్స్ కంపల్సరీ చేసేదాన్ని. హైదరాబాద్, తిరుపతిలో కూడా చేశాను. స్పెసిఫిక్ గా ప్రోగ్రామ్స్ అంటూ అంటే ఇవి చేసేదాన్ని. అప్పుడు అవార్డ్స్ నార్మల్ గా అట్లా. అదే స్కూల్లో యాన్యువల్ డే వచ్చిందంటే కంపల్సరీ నా డాన్స్ మాత్రం ఉండేది. పక్కా ఫస్ట్ క్లాసికల్ డాన్స్ నాది ఉన్న తర్వాతనే మిగిలిన ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేవారు. సో యాన్యువల్ డే అంటే చంద్రిక అన్నట్టు ఉండేది స్కూల్లో. అదే కాక నేను చదువులో కూడా టాపర్నే. 10th క్లాస్ టౌన్ సెకండ్ వచ్చింది నాకు. అందుకని అన్ని ఉండేది చిన్నప్పటి నుంచి. చదువు, మ్యూజిక్, వీణ వీణ కూడా పెర్ఫామ్ చేశాను నేను. హైదరాబాద్ లో వీణ కూడా పెర్ఫార్మెన్స్ ఇచ్చాను. అన్ని చిన్నప్పటి నుంచి ఉండేవి. నాకు ఇంకా తర్వాత వైలిన్ కూడా ఇష్టం. హైదరాబాద్ వచ్చిన తర్వాత నేను వైలిన్ లో కూడా జాయిన్ అయ్యాను. కాకపోతే కొన్ని అప్పుడు కుదరక నాకు మానేశాను. మళ్ళా రీసెంట్ గా వైలిన్, పియానో కూడా స్టార్ట్ చేశాను నేను. ఇంట్రెస్ట్ అండి. ఇంట్రెస్ట్, ప్యాషన్ తోనే ఇంట్లో కూడా మా మదర్ ఎంకరేజ్ చేయడము. ఇంకా మా ఫాదరు అంత అంటే స్పెసిఫిక్ గా ఆయన ఏమి వచ్చి వెళ్ళు ఇట్లానే చేసేవారు కాదు. కానీ ఆయన దింపడము, వచ్చి తీసుకెళ్ళడం, పిక్ అండ్ డ్రాప్ చేయడము, నన్ను డాన్స్ నేర్చుకున్నప్పుడు ప్రోగ్రామ్స్ ఏమైనా ఇచ్చినప్పుడు ఆయన చెయ్యడము. ఆయన స్పెసిఫిక్ గా వచ్చి నేర్చుకొని ఏం చెప్పేవారు కాదు. కానీ నేను నేర్చుకున్నప్పుడు మాత్రం ఆయన వచ్చి నన్ను బాగా ఎంకరేజ్ చేసేవారు. కానీ ఎక్కువ యాన్యువల్ డేస్ కి వాటికి మా నాన్నగారు వచ్చేవారు కాదు. కానీ బట్ ఆ బ్యాక్ అండ్ సపోర్ట్ అయితే నాకు ఉండేది. ఇంకా అమ్మగారు అయితే ప్రతిసారి యాన్యువల్ డేకి నేను ఎక్కడికి వెళ్ళినా ఇప్పటికీ కూడా ప్రతి ప్రోగ్రామ్ కి మా అమ్మగారు వస్తారు. ఈవెన్ ఏం ప్రోగ్రామ్ చేసినా గానీ మా అమ్మగారు ఉంటారు వెనకాల. అదే చంద్రిక అంటే డాన్సర్. ఇంకా అన్ని ఆర్ట్స్ నేర్చుకుంటది. మ్యూజిక్ అవి కూడా ఉన్నాయి. బట్ ఎక్కువ డాన్స్ నుంచే చిన్నప్పటి నుంచి స్పెసిఫిక్ గా నేర్చుకుంటున్నాను. డాన్సర్ ఇంకా బాగా చదువుతుంది. సో అన్ని ఉన్నాయి. ఈవెన్ బీటెక్ లో కూడా ఇంటర్ లో కూడా నేను నేర్చుకునేదాన్ని. తర్వాత బీటెక్ వచ్చిన తర్వాత కూడా మొత్తం అంతా పాలకొల్లులోనే అక్కడ చుట్టుపక్కల ఏరియాస్ లోనే నేర్చుకున్నాను. చదివాను. బీటెక్ వచ్చి అక్కడే స్వర్ణాంధ్ర కాలేజ్ నర్సపూర్ లో, సీతారాంపురం అక్కడే చదువు అంతా. యాక్చువల్లీ నేను అసలు బీటెక్ చదువుదాం అనుకోలేదు. డిగ్రీకో జాయిన్ అయిపోయాను. కానీ మంచి సీట్ రావడం వలన మంచి కాలేజ్ లో నేను జాయిన్ అయ్యాను. ఈవెన్ కాలేజ్ లో కూడా నేను క్లాసికల్ డాన్స్ అని చెప్పి అక్కడ కూడా మాకు ఈవెంట్స్ జరిగేవి. ప్రతి ఈవెంట్ లో నేను పార్టిసిపేట్ చేసేదాన్ని. ఈవెంట్స్ ఉండేవి. యాన్యువల్ డే అంటే అక్కడ కూడా అంతే. సిఎస్సి డే మాకు ఏం డేస్ ఉన్నా చంద్రిక డాన్స్ ఉండాల్సిందే. సో నేను పూర్తి క్లాసికల్ కాదు, కానీ కాలేజ్ వాళ్ళు కొంచెం సెమీ క్లాసికల్ అవి కూడా చేసేదాన్ని. అంతటి నేను కొన్ని కంపోజిషన్ చేసుకుని సెమీ క్లాసికల్ అవి కూడా నేను చేసేదాన్ని. ఇంకా మా కాలేజ్ నాక్ గ్రేడ్ అప్పుడు కూడా ఫైనల్ ఇయర్ లో మా కాలేజ్ గ్రేడ్ వస్తున్నప్పుడు కూడా నేను వీణ వాయించా, పాట పాడా, డాన్స్ కూడా చేసా. మా కాలేజ్ నుంచి నేను అది చూపించాను అనమాట. సో ఆ గ్రేడ్ కూడా వచ్చింది మా కాలేజ్ తర్వాత. అది కూడా ఒక బెస్ట్ థింగ్ అనమాట. లైక్ ప్రిన్సిపల్ సార్ కూడా దగ్గరుండి వీణ మాకు తీసుకెళ్లి వాయించడం చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అంటే కాలేజ్ నుంచి ఇన్ని టాలెంట్ ఉన్న అమ్మాయి చేయడం వలన
కాలేజ్ కూడా గుర్తింపు వచ్చింది కదా, గ్రేడ్ కూడా వచ్చింది కదా, సో అది చాలా మంచి విషయం అనిపించింది. అదే ఇప్పుడు నేను లాస్ట్ ఇయర్ ఫైనల్ ఇయర్ లో ఉన్నప్పుడు అలా అయిన తర్వాత మా ప్రిన్సిపల్ సార్ అన్నారు, మీరు ఎందుకమ్మా ఉద్యోగం అది యుఎస్ కి అట్లా వెళ్ళొచ్చు కదా, అక్కడ డిమాండ్ ఉంటది. నిజంగా అప్పట్లో ఇక్కడ ఉండేది కాదు, ఊర్లో అసలు ఉండేది కాదు. ఎవరమో ఒకళ్ళు అందరూ నేర్చుకునేవారు, చాలా మంది సెలవుల్లో నేర్చుకుని వెళ్ళిపోయేవారు, కానీ ఎప్పటికో ఒకసారికి మాత్రమే ఒకరికి మాత్రమే డిమాండ్ ఉంది. సో ఆ పేరు నాకు ఎప్పటికీ ఉండిపోయింది కాలేజ్ లో. ఇప్పటికి వెళ్ళినా కాలేజ్ లో చదువు ఉంది, చదువు మంచి పర్సెంట్ 74% వచ్చింది, హైయెస్ట్ పర్సెంటేజ్. అప్పుడు కూడా కాలేజ్ సెకండ్, ఈవెన్ ఇంటర్ లో కూడా నేను కాలేజ్ సెకండ్, బీటెక్ లో కూడా క్లాస్ సెకండ్, అన్ని ఉన్నాయి. సో అవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఇవి కూడా ఎంకరేజ్ చేసేవారు. కానీ మనకి ఉద్యోగం అంటే బాగా చదివేదాన్ని ఉద్యోగం కూడా చేయాలి, ఎందుకంటే ఫైనాన్షియల్ గా మనకి అంత ఇదేమి లేదు. సో అందుకనే ఉద్యోగం చేస్తూనే ఈ ప్యాషన్ కూడా నేను కంటిన్యూ చేస్తూనే ఉన్నాను. హైదరాబాద్ వచ్చిన తర్వాత కూడా, ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా మా ఆఫీస్ లో కూడా నా అదృష్టం కొద్దీ మంచి మంచి యాన్యువల్ డే కి పక్కా ఉండేది. ఇప్పటికి కూడా నేను యాన్యువల్ డే కి పక్కా డాన్స్, క్లాసికల్ డాన్స్ అవన్నీ వేసేదాన్ని, సెమీ క్లాసికల్ అవి వేసేదాన్ని. యాన్యువల్ డే ఆఫీస్ లో కూడా చంద్రిక అంటే డాన్సర్, వర్క్ అది తర్వాత విషయం, అందరూ చేస్తారు, కానీ చంద్రిక అంటే డాన్సర్, ఆర్టిస్ట్ అన్న గుర్తింపు ఆఫీస్ లో కూడా వచ్చింది నాకు. చేసిన పర్ఫార్మెన్స్ లో ముఖ్యమైన అవార్డ్స్ ఆ భీమవరంలో మా ఊళ్ళమ్మ టెంపుల్ అని ఒకటి ఉంటది, అది 50 years, అది ప్రతి ఇయర్ అక్కడ ప్రోగ్రామ్ జరుగుతుంటాయి. 50 years యానివర్సరీకి నాకు అక్కడ చేసే అవకాశం దొరికింది, అక్కడ చేశాను ఫస్ట్. అది నా బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అని చెప్పాలి. అంటే వేరే ప్రోగ్రామ్స్ చేసినాం కానీ అక్కడ అసలు ఆ ఛాన్స్ దొరకడమే కష్టం. అంటే అప్పటికి నిజం చెప్పాలంటే అంత గుర్తించే స్టేజ్ లో కూడా అందరు లేరు. అదే చంద్రిక అంటే డాన్సర్ ఓకే, కానీ చేస్తుంది, బాగా చేస్తుంది, కానీ అమ్మో ఇక్కడ చేయడం వల్ల ఈమె గొప్పది అట్లా ఎవరి అంత అవగాహన లేదు. కానీ అందరికి ఓకే, ఈమె ఆర్టిస్ట్, డాన్స్ అంటే ఈమె దగ్గరికి వెళ్ళొచ్చు, మ్యూజిక్ ఇవన్నీ ఆర్టిస్ట్ తిన అన్న ఇదైతే ఫస్ట్ నుంచి ఉంది. దాని తర్వాత నేను కాలేజ్ లో ఉన్నప్పుడే ఒక అమ్మాయి సిలికాన్ ఆంధ్ర అన్న దాంట్లో పార్టిసిపేట్ చేసిందని నాకు తెలిసిన గిన్నీ సర్టిఫికేట్, అది చెయ్యాలని నా మైండ్ లో ఉండిపోయింది. నేను తర్వాత హైదరాబాద్ వచ్చిన తర్వాత ఎస్ఎల్బి కూచిపూడి కళానిలయం ఆవిడ దగ్గర జాయిన్ అయ్యాను డాన్స్ కి. ఈవెన్ మ్యూజిక్, వైలిన్ కూడా జాయిన్ అయ్యాను, బట్ తర్వాత డిస్కంటిన్యూ చేశాను. అప్పుడు సిలికాన్ ఆంధ్ర అది 2016 డిసెంబర్ లో అవుతుందని తెలిసి అప్పుడు ఆవిడ ద్వారా నేను పార్టిసిపేట్ చేశాను, ఆవిడ ద్వారా, ఆ గురువు గారి ద్వారా చేశాను. అది ఫస్ట్ టైం, అండ్ గిన్నీ సర్టిఫికేట్ వచ్చింది. అప్పుడు ఇక్కడ మన గచ్చిబౌలి, సారీ విజయవాడలో జరిగింది, అప్పటికి డివైడ్ అయిపోవడం వల్ల ఇప్పుడు గచ్చిబౌలిలో జరిగేది విజయవాడలో జరిగింది అది. అప్పుడు 2016 డిసెంబర్ లో జరిగినప్పుడు 6,000 మంది పార్టిసిపెంట్స్ చేశారు, అందులో నేను ఒకదాన్ని. ఆ సర్టిఫికేట్ వచ్చింది, గిన్నీ సర్టిఫికేట్. ఆ సర్టిఫికేట్ కూడా 2 ఏళ్ల తర్వాత వచ్చింది, అది ఆఫీస్ అడ్రస్ కి. అది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ అది కూడా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్. అంటే గిన్నీస్ అంతమంది చేసినా అది వచ్చినప్పుడు ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది. గిన్నీ సర్టిఫికేట్ అంటే మామూలు విషయం కాదు, అది అంత చిన్నదైనా నేను. సో అది అనుకున్నది అయ్యింది అనేసి మంచిగా అనిపించింది. తర్వాత కూడా జరిగింది, రీసెంట్ గా కూడా జరిగింది, కానీ మొన్న డిసెంబర్ లో నాకు ఇక్కడ కుదరలేదు పార్టిసిపేట్ చేయడం. వేరేది, అది సిలికాన్ ఆంధ్రది కాదు, వేరేదే గిన్నెస్ రికార్డు, కానీ నాకు పార్టిసిపేట్ చేయడం కుదరలేదు. తర్వాత చాలా ప్రోగ్రామ్స్ ఇచ్చా, ఆ తర్వాత ఆఫీస్ లోనే ఇచ్చేదాన్ని ఒక వరకు, నాకు అంత అవగాహన ఉండేది కాదు, తెలిసేది కాదు. ఇంకా తర్వాత కొంచెం కొంచెం డిస్కంటిన్యూ చేశాను. తర్వాత మళ్ళా నాకు ఒక 2 ఏళ్ల క్రితం ఒక సంఘం ద్వారా నేను అక్కడ పెర్ఫార్మెన్స్ ఇచ్చాను. అప్పుడు మాకు మేకప్ చేయడానికి వచ్చిన ఆయన వాళ్ళు గురువు గారు అని చెప్పి తెలిసింది, ఆయన ప్రోగ్రామ్స్ ఇస్తాను 2 ఏళ్ల క్రితం. అప్పుడు ఆయనతో నేను మామూలుగా అన్నాను, సార్ ఏమైనా ఉంటే చెప్పండి, నేను డాన్సర్ని అని. అప్పటి నుంచి ఆ నెక్స్ట్ మంత్ నుంచి ఆయన విజయవాడలో ప్రోగ్రామ్ ఉందని చెప్పి పిలిచారు. అప్పటి నుంచి ఆయన దగ్గర కంటిన్యూ అవుతాను, ఆయన దగ్గర మళ్ళా నేర్చుకుంటూ కూచిపూడి ఆయన దగ్గర విజయవాడలో చేసాము, తంజావూరులో చేసాము, ఇంకా కేరళ కూడా వచ్చింది, కానీ నాకు కుదరలేదు. తంజావూరు, విజయవాడ, హైదరాబాద్ లో ఇక్కడ త్యాగరాయ గాన సభ, ఇంకా రవీంద్ర భారతి వాళ్ళ ద్వారానే చేసాం. రవీంద్ర భారతి వాళ్ళ 25th యానివర్సరీ, మా సార్ వాళ్ళది. ఇంకా ఈ పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ, ఇవన్నీ చేసాము. రీసెంట్ గా ఉడిపిలో కూడా చేసాము, అండ్ మొన్న రవీంద్ర భారతిలో భారతీయ ఆర్ట్స్ అకాడమీ ద్వారా తెలంగాణ దినోత్సవం సందర్భంగా చేశాను. జాబ్ చేసుకుంటూ సంగీతం అది నాకు ఆఫీస్ లో ప్యాషన్ ఉండేది కాబట్టి అలా కంటిన్యూ అవుతూ వచ్చింది. అది ఇప్పుడు ఇంకా వీకెండ్స్ లో మళ్ళీ నేర్చుకుంటూ కంటిన్యూ చేస్తున్నాను, ఇంకా ఎక్కువే అయినాయి చెప్పాలంటే. నాకు ఎందుకంటే అన్నిట్లో వేలు పెట్టడం వలన ఏది దీనికి ఎండ్ అనేది ఉండదు, దానికి ఎంత నేర్చుకున్నా మనం కళ అన్నది నేర్చుకున్నట్టే ఉంటది. నాకు స్పెసిఫిక్ గా ఏదో ఒక ఇన్స్టిట్యూట్ పెట్టి అక్కడతో ఆపేయాలని లేదు, అన్ని నేర్చుకుంటూ ఇంకా అలా చేసుకుంటూ పోవాలను. ఎందుకంటే నాకు ఇంకా ఇష్టమే. ఇప్పుడు వైలిన్ స్టార్ట్ చేసిన మళ్ళాను నేను, అది నాకు ఇంట్రెస్ట్, వైలిన్ మా ఇంట్రెస్ట్, అది ఇంకా నేను అసలు స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నా. ఇంకా పియానో కూడా యాక్చువల్లీ మా డాడీకి ఇంట్రెస్ట్ ఉండేది పియానో,
సో అది కూడా నేర్చుకుందామని స్టార్ట్ చేశాను. మా డాడీ చెప్పాను కదండి, ఆయన సపోర్ట్ చేయరు కానీ ఆయన బ్యాక్ ఎండ్ సపోర్ట్ ఫుల్ ఉంటది. పియానో నేర్చుకోవచ్చు కదా, ఇప్పుడు క్లాసికల్ ఎవరు చూస్తారు అది తను, ఎందుకంటే ఊర్లో అలానే ఉండేది కాబట్టి. కానీ అలాంటి మనిషి నేను మా ఊళ్ళమ్మ గుడిలో చేసినప్పుడు, గిన్నీస్ రికార్డ్ లో చేసినప్పుడు హ్యాపీ ఫీల్ అయ్యి, మనకు ఆ గుర్తింపు అన్నది వచ్చింది కాబట్టి తెలుస్తుంది. ఆ గుర్తింపు అన్నది లేకపోతే ఎవరైనా అలాగే ఉంటారు. ఇప్పుడు నేనైనా ఊర్లో ఉన్నప్పుడు ఏంటిది అసలు గుర్తింపే లేదు అనుకునేదాన్ని, కానీ నాకు హైదరాబాద్ వచ్చిన తర్వాత, గిన్నీస్ రికార్డ్ వచ్చిన తర్వాత, ఇవన్నీ వచ్చిన తర్వాత నాకు అనిపించింది దీనికి ఉంది వాల్యూ. అది కరెక్ట్ మనుషుల దగ్గర చూపించాలి మనమాట ఆ విలువ అన్నది. ఇప్పుడు అందరూ చూడలేదు. ఇప్పుడు మొన్న వచ్చారు కూచిపూడి డాన్స్ చూడడానికి దేవేంద్ర భారతిలో, అందరూ ఆనందించలేరు, కొంతమంది మాత్రమే ఆనందించగలరు. సో ఆ విలువ ఉన్న చోట మాత్రమే దాని గుర్తింపు ఎప్పటికీ తగ్గదు. కళ అన్నది ఎప్పటికీ ఆ విలువ తగ్గదు దానికి. మా మదర్ అసలు ఆవిడే అసలు క్లాసికల్ డాన్సర్. సో ఆవిడ చిన్నప్పటి నుంచి అన్ని ఆర్ట్స్ కి నన్ను సపోర్ట్ చేసేవారు. ఈవెన్ నేను వీణ నేర్చుకుంటా అన్న, వైలిన్ నేర్చుకుంటాను, వైలిన్ ఇక్కడికి వచ్చిన తర్వాత నేర్చుకుంటా, అన్ని సపోర్ట్ చేసేవారు. స్కూల్లో అందరూ యాక్చువల్లీ మా స్కూల్లోనే మా అమ్మగారు టీచర్ కింద చేసేవారు. ఈవెన్ యాన్యువల్ డేస్ అప్పుడు కూడా మా అమ్మగారు నేనే కొంతమందికి ఒక టైంలో కంపోజ్ చేసేవాళ్ళం కూడా, మేము డాన్స్ కొరియోగ్రఫీ చేసేవాళ్ళం కూడా. ఇంకా స్కూల్లో యాన్యువల్ డేస్ కి సాంగ్స్ అవన్నీ ఇంకా బయట నుంచి స్కూల్ నుంచి వెళ్ళడం అవన్నీ ఉండేవి. సో ఆబ్వియస్లీ చెప్పాను కదండి, ఫస్ట్ చంద్రిక డాన్స్ అయిన తర్వాతనే ఆబ్వియస్లీ క్లాసికల్ డాన్స్ అని కాబట్టి ఫస్ట్ క్లాసికల్ సాంగ్ అయిన తర్వాతనే వేరే ప్రోగ్రామ్స్ ఉండేవి. ఇప్పుడు డాన్స్ వైపు కానీ కొత్తగా కళలు కానీ కొత్తగా సలహా చెప్తారా? మెయిన్ ఇప్పుడు ఏంటంటే చాలా మంది యాక్చువల్లీ దీంట్లో డిప్లొమా సర్టిఫికేట్ ఉంటాయన్న విషయం నాకు అసలు హైదరాబాద్ వచ్చేంత వరకు తెలియదు. దానికి ఎంత విలువ ఉంటుందని ఇక్కడికి వచ్చేంత వరకు తెలియదు. ఇన్నేళ్ల నుంచి నేర్చుకుంటున్నా గానీ, మేబీ నేను ఇక్కడ నేర్చుకుని ఉంటే చిన్నప్పటి నుంచి వేరే పొజిషన్ లో ఉండేదాన్ని, బట్ నాకు అది తెలియదు. ఇప్పుడు నేను డిప్లొమా రాద్దాం అనేసి మళ్ళీ ట్రై చేస్తున్నా, మళ్ళీ నేర్చుకుంటున్నాను. డిప్లొమా రాస్తాను నెక్స్ట్ ఇయర్, కాకపోతే ఎప్పుడప్పుడు రాస్తాను కంపల్సరీ. కానీ దానికి ఉండే వాల్యూ వేరే ఉంది. కానీ అందరూ ఇప్పుడు చిన్న చిన్న వాళ్ళందరూ కూడా చాలా మంది ఇన్స్టిట్యూషన్స్ పెట్టేసి చేస్తున్నారు. పెట్టచ్చు, కానీ మనం ఎంత నేర్చుకున్నా కలన్న దానికి ఎండ్ ఉండదు కాబట్టి మనం ఎంత డౌన్ టు ఎర్త్ ఉంటే అంత మంచిది. ఇప్పుడు నేను కూడా, నన్ను కూడా చాలా మంది అన్నారు, మీరు చేస్తున్నారు కదా, మీరు పెట్టేయండి ఇన్స్టిట్యూట్, మీరు నేర్పించండి. ఎందుకంటే నేను కొరియోగ్రఫీ చేసుకుని కరోనా టైంలో కూడా నేను వీడియోస్ చేసుకుని నేను వాట్సాప్ లో పెట్టుకునేదాన్ని స్టేటస్ కింద. ఎప్పుడు అంటే యూట్యూబ్ లో అలా పెట్టలేదు, కానీ ఫ్రెండ్స్ కి షేర్ చేసేదాన్ని. అందరూ అనేవారు కరోనా టైంలో వీకెండ్స్ లో చేసేదాన్ని, సాటర్డే సండే చేసేదాన్ని. అందరూ అనేవారు నేర్పించారు, కానీ ఈ నేర్పించడం అంటే అక్కడితోనే ఆగిపోతది, కానీ మన ఇందులో నేర్చుకునేది ఇంకా ఉంటది చాలానే. సో అందుకే నేర్చుకుంటూనే ప్రోగ్రామ్స్ చేసుకుంటూ ఎప్పటికీ అన్ని నేర్చుకోవాలి, ఉన్నంత వరకు ఎన్ని నేర్చుకోగలిగితే అన్ని నేర్చుకోవాలి, ఎన్ని చేస్తే అంత చేయగలగాలి. ఒక గురువు కింద, ఏ గురువు కింద అయినా ఉంటూ నేర్చుకుంటూ ఉండాలి అనేసి నా ఉద్దేశం. మంచి సార్ కూడా మీకు సపోర్ట్ చేస్తున్నారు. మీ ఫ్యూచర్ ప్లాన్స్ అంటే మనకు కూడా సమాజంలో మనకంటూ ఒక నేమ్ రావాలి, సామాజిక వర్గంగా మీరేమన్నా సోషల్ వర్క్ అట్లా ఎట్లాంటి ప్రోగ్రామ్స్? యాక్చువల్లీ నా మ్యారేజ్, తను నా చిన్నప్పటి నుంచి క్లాస్మేట్, నా ఇంటర్ క్లాస్మేట్. 2008 నుంచి తన ఇంటర్ క్లాస్మేట్. నాకు తెలుసు అప్పటి నుంచి మేమిద్దరం ఫ్రెండ్స్. హైదరాబాద్ కి వచ్చిన తర్వాత కూడా మేమిద్దరం జాబ్ చేసుకుని ఇద్దరం సపోర్ట్ చేసుకుంటూ తెచ్చుకున్నాం. ఈ డాన్స్ విషయంలో మాత్రం తనకి నాకు ముందు నుంచే సపోర్ట్ ఉండేది. ఎప్పుడైతే నేను చెప్పిన భీమవరంలో చేశాను, ఇంకా గిన్నిస్ రికార్డ్, ఇట్లా అన్నిటికి ప్రతి దానికి తను వచ్చేవాడు, నాకు సపోర్ట్ చేసేవాడు. ఈవెన్ మా మ్యారేజ్ వచ్చి 2017 లో అయింది, డిసెంబర్ లో. అప్పటి నుంచి ఇంకా ఎక్కువైంది. అంతకు ముందు వరకు కొంతవరకే తెలిసింది. తర్వాత ఇంకా తన ఎంకరేజ్మెంట్ వల్ల ఇంకా ఎక్కువ చేస్తున్నా నేను. ఇప్పుడైనా మీరు దేవేంద్ర భారతిలో ఎక్కడికి వెళ్ళినా తన వస్తాడు. ఇప్పుడు మా అమ్మగారు ఎంత వస్తారో, మా అమ్మగారి కంటే ముందు తను వస్తాడు. ఇంకా పారాని పెట్టడం, గజ్జలు కట్టడం అవన్నీ కూడా తనే చేస్తాడు. ఇంకా తన అలవాటు చేసేసుకున్నాడు అనమాట. ఇంకా నన్ను ఎట్లా రెడీ చేయాలి అవన్నీ కూడా తనకి తెలుసు, ఏమి అరేంజ్ చేయాలి. ఇదే కాక యాక్చువల్లీ మేము చాలా సోషల్ యాక్టివిటీస్ చేస్తానండి నేను. చాలా వాటిలో వాలంటీర్ని కూడా. ఫస్ట్ తనకి కరోనా వచ్చినప్పుడు మాకు ఒక రిక్వైర్మెంట్ వచ్చింది. అప్పుడు చాలా కాల్స్ వచ్చేవి నాకు. అలాగా నేను అలా సైకిల్లో నేను చాలా సర్కిల్ పెరిగిపోయి నేను మల్టిపుల్ ఆర్గనైజేషన్ లో వాలంటీర్ని. ఇప్పుడు నేను ఇక్కడ బ్లడ్ డొనేషన్స్, ఫుడ్ డ్రైవ్స్, ఎడ్యుకేషనల్ హెల్ప్, బ్లైండ్ వాళ్ళకి ఎగ్జామ్స్ అనేవి ఇలా చాలా చేశాను. ఒక మల్టిపుల్ ఆర్గనైజేషన్స్ లో నేను వాలంటీర్, హియర్ టు హెల్ప్ ద నీడీ, అన్స్వా, ఆసియా, లిడ్ బై హ్యుమానిటీ, ఇలా చాలా వాటిలో కూడా నేను వాలంటీర్ గా ఉన్నాను. అయితే అసలు ఫస్ట్ మళ్ళీ నాకు ఈ జర్నీ స్టార్ట్ అయింది కూడా, ఈ డాన్స్ మళ్ళీ జర్నీ స్టార్ట్ అయింది కూడా నేను ఒక సంఘం ద్వారా డాన్స్ చేశాను ఫస్ట్. అప్పుడే నాకు మళ్ళీ మేకప్ సార్, డాన్స్ సార్ పరిచయం అయ్యారు.
సో ఆ సర్కిల్ ద్వారా నాకు ఆ సంఘం పరిచయం అయింది. ఆ సంఘం ద్వారా నేను డాన్స్ చేశాను. ఆ డాన్స్ లో ఆయన పరిచయం అయ్యి మళ్ళీ నేను ప్రోగ్రామ్స్ చేసుకుంటూ వచ్చాను. అంటే నేను చేసినదంతా మొత్తం ఒక సర్కిల్ లో నాకే రివర్స్ లో హెల్ప్ అయింది అనమాట. రవీంద్ర భారతిలో చేయాలన్నది నాకు చిన్నప్పటి నుంచి 9th క్లాస్ నుంచి ఒక కలగా ఉండేది. అంటే ఒకరు చేశారు మా చుట్టాలు అప్పటి నుంచి. అది ఇలా తీరింది నాకు కళ అన్నది. తెలియకుండానే ఇప్పుడు సిలికానాంధ్రాలో చేయాలన్నది తీరింది. ఇంకా ఇది కూడా అలాగ ప్రతిదీ ఇంటర్లింక్ అవడం వల్ల మనం చేసేది మళ్ళీ రివర్స్ లో తిరిగి వస్తుంది అనమాట. మ్యూజిక్ మ్యూజిక్ మామూలుగా నేర్చుకుంటున్నానండి. మామూలుగా నేను పాటలు పాడుకుంటూ ఉంటాను. ఇప్పుడైతే నేను దానికి సంబంధించి ప్రోగ్రామ్స్ ఏమి ఇవ్వట్లేదు కానీ డాన్స్ లాగా. బట్ నేను నార్మల్ గా పాడుకోవడం, ఆఫీస్ లో ఏమైనా ఈవెంట్స్ ఉంటే పాడడం అట్లా చేస్తున్నాను నేను. ఇప్పుడు ప్రస్తుతం మీ ఆఫీస్ లో ఎట్లా ఇప్పుడు నేను యాక్చువల్ గా చెప్పాలంటే నేను ఫస్ట్ చెప్పిన కంపెనీ నేను 6 years వర్క్ చేసి నాకు 9+ years ఎక్స్పీరియన్స్. నేను మెయిన్ ఫ్రేమ్ డెవలపర్ ని. 6 years నేను ఒక కంపెనీలో వర్క్ చేసి తర్వాత మళ్ళా కరోనా టైంలో టీసీఎస్ లో వర్క్ చేశాను, వర్చుసలో కూడా వర్క్ చేశాను. ఇప్పుడు మళ్ళా నేను ఫస్ట్ వర్క్ చేసిన కంపెనీకి నేను బ్యాక్ వెళ్ళాను. అందరూ ఫస్ట్ అదే నువ్వు మళ్ళా వెనక్కి వచ్చావు అంటే చంద్రిక వెనక్కి వచ్చింది, డాన్సర్ మళ్ళీ వెనక్కి వచ్చింది అన్న అందరూ చంద్రిక అంటే డాన్స్ అన్న గుర్తింపుతోనే చూస్తున్నారు అనమాట. ఇప్పుడు నేను జాయిన్ అయ్యి కూడా నేను 2 వారాలు అవుతుంది, 3 వారాలు కూడా కల May 24th జాయిన్ అయ్యాం మళ్ళీ మా పాత కంపెనీలో. ఎందుకంటే ఇంకా సెటిల్ అవుదాము, మనం అన్ని ఇంకా చాలా చూసుకుంటాం. ఎందుకంటే సోషల్ యాక్టివిటీస్ ఎక్కువైనాయి, ఈ ప్రోగ్రామ్స్ ఎక్కువైనాయి, ఇంకా పర్సనల్ లైఫ్ కూడా ఇంకా ఇద్దాం అని చెప్పేసి నేను ఆల్రెడీ వర్క్ చేసిన కంపెనీ అందరూ తెలిసిన వాళ్ళైతే మంచిగా ఉంటుందని చెప్పి నాకు మంచిగా జాయిన్ అయ్యాను. సో ఇప్పుడు నాకు అక్కడ అందరూ ఎట్లా ట్రీట్ చేస్తున్నారంటే వర్క్ పరంగా ఉంది, వర్క్ పరంగా అందరం చేస్తాం కానీ ఇవన్నీ చేస్తూ అవి చేయడం కష్టం కాబట్టి అందరికి ఇంకా చంద్రిక బ్యాక్ వచ్చింది అనేసరికి ఓకే మంచి డాన్సర్ మళ్ళా బ్యాక్ వచ్చింది అన్న ఇది ఆఫీస్ లో కూడా క్రియేట్ అయింది అనమాట. ఇప్పుడు నిన్న మొన్నటి వరకు కూడా అందరూ ఎవరు పలకరించినా ఓకే అమ్మ నువ్వు వచ్చావు, ఓకే మళ్ళీ యాన్యువల్ డేస్ కి మళ్ళీ నీ డాన్స్ చూడొచ్చు అన్న ఇదితో ఉన్నారు అందరూ. బయట ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ కానీ ఎట్లా చేసుకుంటున్నారంటే అంటే అదే ఒక డాన్సర్ గా కాకుండా మ్యూజిక్ కానీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎట్లా రిసీవ్ చేసుకుంటారు? అదే నేను ఫస్ట్ చిన్నప్పటి నుంచి ఎడ్యుకేషన్ పరంగా టాపర్ నే. అండ్ అదే నేను ఏవైతే చదివానో అదే జాబ్ చేస్తున్నా ఇన్నేళ్లగా. అది ఒక గొప్ప విషయమే, మంచి విషయం అనే చెప్పాలి. దానికి తోడు మ్యూజిక్ అవి డాన్స్ ఇవన్నీ కంటిన్యూ చేస్తున్నా. అది కూడా చాలా మంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అంటే కొంతమంది ఇండైరెక్ట్ గా లైక్ ఎట్లా చేస్తున్నావు, మేము అలా చేయలేకపోతున్నాం, మాకు చెప్పొచ్చు కదా, టిప్స్ ఏంటి, ఏం చేస్తున్నావు, అది ఏం లేదండి, ఇంట్రెస్ట్ అంతే. ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ ఉంది, నాకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. మెయిన్ మా హస్బెండ్ పెళ్ళైన తర్వాత చాలా మంది చేయలేరు, మా హస్బెండ్ సపోర్ట్ ఉన్నారు. అన్ని ఇంకా తనే ముందుండి అన్ని చూసుకుంటున్నప్పుడు ఇంకా నేను బ్యాక్ ఎండ్ లో ఇప్పుడు నేను సోషల్ యాక్టివిటీస్ కూడా నేను ముందుండి నేను చేస్తా, కానీ నన్ను చూసుకునేది తన వెనకాల. తను నన్ను చూసుకుంటున్నాడు కాబట్టి నేను ముందుండి ఇవన్నీ చేయగలుగుతున్నాను. అందుకని ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ అందరూ నాకు చాలా సపోర్ట్. మొత్తం అసలు ఈవెన్ నేను నాకు ఇంకొకటి చెప్పలేదు, నాకు ఉమెన్స్ డే అవార్డు కూడా వచ్చింది లాస్ట్ ఇయర్ 2023లో ఒక మీద చేంజ్ ఫౌండేషన్ అని. అందులో నేను వాలంటీర్ ని కూడా. నేను వాలంటీర్ లాగా 4 years నుంచి వర్క్ చేస్తున్నా. బట్ లాస్ట్ ఇయర్ నాకు అందులో ఉమెన్స్ డే అవార్డు కూడా వచ్చింది. సో అది చూసి ఒకళ్ళు పోస్ట్ నన్ను లాస్ట్ ఇయర్ మిస్సెస్ ఇండియా ఒక పిజన్ షోకి పిలిచారు, ఇండియా సూపర్ మోడల్ అని. మిస్సెస్ ఇండియా కాంటెస్ట్ లాగా నేను అందులో పార్టిసిపేట్ చేశాను. లాస్ట్ టైం మిస్సెస్ ఇండియా ఆ పిజన్ షోకి నేను విన్నర్ని కూడా అయ్యాను. క్రౌన్ మిస్సెస్ ఇండియా టైటిల్ కూడా వచ్చింది నాకు. అండ్ వాళ్ళు లాస్ట్ నేను విన్ అయ్యాను అనుకోలేదు అసలు. నేను అసలు ఆ ఫీల్డే కాదు, మనదంతా ఆర్ట్స్ ట్రెడిషనల్ ఆ కైండ్ ఆఫ్ లైఫ్ స్టైల్. కానీ నేను అక్కడికి వెళ్ళి నేను జస్ట్ నేను ఎలా ఉన్నానో నేను అన్ని నాలాగానే ఉన్నాను. లాస్ట్ క్వశ్చన్ రౌండ్ లో పర్సనాలిటీ రౌండ్ లో నాకు అంటే ఎంత మంచిగా హైట్ ఉన్నా పర్సనాలిటీ రౌండ్ లో నేను విన్ అయ్యాను అనమాట. అంటే నేను అక్కడ ఏమని చెప్పానంటే మీరు సాఫ్ట్వేర్ కదా ఎందుకు ఈ ఫీల్డ్ లోకి వచ్చారు, నేను సాఫ్ట్వేరే, నేను ట్రెడిషనల్ కైండ్ ఆఫ్ అమ్మాయిని చిన్నప్పటి నుంచి. ఈ ఫీల్డ్ నేను ఎప్పుడు ట్రై చేయాల, జస్ట్ నాకు ఆఫర్ వచ్చింది ఒకసారి ట్రై చేద్దాము ఎక్స్పీరియన్స్ కోసం అని వచ్చాను. ఆ ఎక్స్పీరియన్స్ ఫీల్ అవడానికి అని వచ్చాను. ఉమెన్ అందరూ చేయగలరు అన్న విషయం నేను చెప్పాను. యంగ్ జనరేషన్ అంటే ఏదైనా చెప్పేది ఏంటంటే అందరూ ప్రెసెంట్ ఇప్పుడు పేరెంట్స్ కూడా చూడాలండి. ఫస్ట్ మెయిన్ పేరెంట్స్ లోనే ఉంటది. పేరెంట్స్ ఎంత సపోర్ట్ ఇస్తున్నారు, ఎప్పుడు చదువే కాదు ఆర్ట్స్ కూడా ఉండాలి, స్పోర్ట్స్ కూడా ఉండాలి, వేరే ఏదో ఒకటి యాక్టివిటీస్ ఉండాలి, ఓన్లీ చదువే మార్కులే కాదు. ఇప్పుడు నేను బాగా చదివాను మంచిగా అన్ని చేస్తున్నాను కాబట్టి నేను చెప్పొచ్చు ఎందుకు మీరు చదవలేకపోతున్నారు, ఎందుకు మీరు చేయలేకపోతున్నారని. కానీ నాకు సెట్ అయినంతగా నాకు సూట్ అయినందుగా అందరికీ అవుతుందని లేదు కదా. సో అన్ని సపోర్ట్ ఉంది కాబట్టి నాకు మంచిగా అవుతుంది కాబట్టి నేను మీరు ఎందుకు చేయలేరని అని అనకూడదు. పేరెంట్స్ సపోర్ట్ ఉండాలి, పెళ్ళైన తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు సపోర్ట్ ఉండాలి. హస్బెండ్ చేయాలన్నా వైఫ్ చేయాలన్నా సిబ్లింగ్ సపోర్ట్ ఉండాలి. అన్ని ఉంటేనే చేయగలుగుతున్నారు. సో ఇవేం లేకపోతే ఏమైతుందంటే చిన్నప్పుడే అందరూ ఇంకా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి ఏం చేయలేక
ఏదో ఇంకా చదువే చదువే అని ఇదైపోయి ఇప్పుడు మనం వింటున్నాం ఎన్ని ప్రాబ్లమ్స్ అవుతున్నాయో పిల్లల్లో కూడా. కష్టపడాలి, పేరెంట్స్ చూసుకోవాలి, పిల్లలు కష్టపడాలి, పిల్లలు ఆలోచించాలి అన్ని విధాలుగా. ఒకరితో అయిపోయేది కాదు. ఇప్పుడు పిల్లలు అంటే పిల్లలతో అయిపోయేది కాదు, పెద్దలంటే పెద్దలతో అయిపోయేది కాదు. పేరెంట్స్ ఏ టైంలో సపోర్ట్ ఉండాలో వాళ్ళకి ఆ టైంలో సపోర్ట్ ఉండాలి. పిల్లలు కూడా దాన్ని అర్థం చేసుకుని మాట వింటూ అన్ని విధాలుగా చూసుకుని ఏం పేరెంట్ సొసైటీలో ఎలా ఉండాలో, అంటే సొసైటీ కోసం అని చెప్పేసి మనల్ని మనం వదిలేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నన్నే చూసుకుంటే అనొచ్చు చాలా మంది, ఏంటి ఇంత టైం ఎట్లా ఉంటుంది, నువ్వు ఎట్లా మేనేజ్ చేస్తున్నావు, నీకు అవుతుందా అసలు అని అనొచ్చు. కానీ చెయ్యాలి అంటే మనం 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 బయటకు వచ్చి మనం కొన్ని రిస్క్ చేయాలి, మనం కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావాలి. అప్పుడు వస్తేనే ఏమైనా మనం చేయగలం, ఎవరైనా ఏమైనా చేయగలరు. ఇప్పుడు చాలా మంది కూడా పిల్లలు పుట్టిన తర్వాత ఆగిపోతూ ఉంటారు. అవసరం లేదు, చాలా మంది డాన్సర్స్ అయినా ఈవెన్ స్పోర్ట్స్ వాళ్ళైనా ఆగిపోతుంటారు. ఒక వరకు వాళ్ళు గ్యాప్ ఇచ్చిన తర్వాత వాళ్ళు చేస్తే వాళ్ళే వాళ్ళ పిల్లలకి ఇన్స్పిరేషన్ అయ్యి వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళని చూసి నెక్స్ట్ ఓకే మనం కూడా ఇలా ఉండాలి, సపోర్ట్ ఉన్నా లేకపోయినా మనం కూడా ఎలా ఎలా నెగ్గుకు రావాలన్నది తెలుస్తుంది వాళ్ళకి కూడా. సో పేరెంట్స్ నుంచి పిల్లలకి వస్తుంది, అది అలా జనరేషన్స్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. సిబ్లింగ్స్ చూసి కూడా ముందు మన మన సిబ్లింగ్స్ మన అన్నల్లో అక్కల్లో చూసి కూడా చూస్తూ ఉంటారు, అలాగే పెరుగుతుంటారు. ఇప్పుడు మన చుట్టూ సొసైటీలో కూడా ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, ఏదైనా మంచిగా అన్ని చేసేవాళ్ళు. అలాంటి వాళ్ళని మనం ఇన్స్పిరేషన్ గా తీసుకోం. మనం ఏ సినిమా హీరోల్లో ఇలాంటి వాళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటాం, సినిమాలు చూపించింది. సినిమాలు కూడా ఇన్స్పిరేషన్ గా తీసుకోవచ్చు, కానీ అందులో మంచిని తీసుకోరు, అందులో చెడునే తీసుకుంటారు. ఓన్లీ క్రికెట్ అనో సినిమా అనో ఇదని చేస్తారు. అందులో కూడా మంచి ఉంటది, అది కూడా తీసుకోవాలి. ఓన్లీ చెడు ఆబ్వియస్లీ చెడు ఈజీగా అట్రాక్ట్ అవుతాం ఎవరమైనా. అందులో మంచిని కూడా తీసుకునేలాగా పేరెంట్స్ పిల్లల్ని ఇచ్చేయాలి, పేరెంట్స్ కూడా వాళ్ళని అర్థం చేసుకుని మంచిని తీసుకోగలగాలి. నా పేరు మాధవి రాణి అండి. మాది ఒక చిన్న విలేజ్ కిందే అని చెప్పుకోవాలి, టౌన్ పాలకొల్లు. మ్యారేజ్ అయ్యాక వచ్చాను. నేను కూడా డ్యాన్స్ నేర్చుకున్నది మాది మచిలీపట్నము. కొన్ని సంవత్సరాలు ఇంకా 10th స్టడీస్తో నేను ఆపేశాను. సో నాకు ఎక్కువ డ్యాన్స్ అన్నా కళలన్నా ఇష్టము. మా ఫ్యామిలీ మొత్తము మా మదర్ సైడ్ అందరూ కళా ఇదండి, డ్యాన్స్ ఏంటి అన్నిట్లోనూ ఉన్నారు. సో నా కూతురికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా ఎంకరేజ్ చేసి ఉంటే బాగుండేదేమో అనిపించేది. అది ఒక విలేజ్ మూలన అంతగా ఎంకరేజ్ చేయలేకపోయాం. ఎప్పుడప్పుడు చాలా మంది డ్యాన్స్ మాస్టర్లు మారటము, కొంతగా నేర్చుకోవడంతో అయిపోయింది. సో నాకు ఇక్కడ హైదరాబాద్ వచ్చాక చాలా సంతోషంగా ఉంది. మంచి డ్యాన్స్ మాస్టర్ దొరికారు, చాలా బాగా నేర్పిస్తున్నారు, మళ్ళీ మొదటి నుంచి నేర్పిస్తున్నారు. కూచిపూడి అంటే ఏమిటో అనేది అన్ని తనకి తెలిసి మెళకువలు నేర్చుకుని చాలా అనుభవంతో చేస్తోంది. ఇప్పుడు చిన్నప్పుడు చేసేది కానీ చాలా బయటికి పంపాలంటే ఒక గర్ల్స్ ని బయటికి పంపాలంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళు కదా. అలాంటి టైంలో బయట మీకు ఎట్లా అంటే నాకు మా పుట్టింటి వైపు అలా ఎప్పుడూ లేదండి. మేము కూడా డాన్స్ విషయంలో కానీ ఏ విషయంలో కానీ మా అమ్మగారు మా నాన్నగారు నాకు ఫుల్ సపోర్ట్. ఆ సపోర్ట్ మూలనే నా కూతురికి సపోర్ట్ ఇచ్చాను. మా వారు అంతగా పట్టించుకోకపోయినా వెళ్ళొద్దు అనే మటుకు రిస్ట్రిక్షన్ లేదండి. ఆయన బిజినెస్ తో ఉండేవారు, సపోర్ట్ మట్టుకు ఆయన ఇచ్చారు. కానీ ఏంటంటే వచ్చి చూడాలి అలా మటుకు లేదు. వెళ్ళినా గానీ ఏమనేవారు కాదు. తన సంగీతంలో గానీ ఏ పార్టిసిపేట్ చేసినా ఏమన్నారు. బయట ఏదైనా ప్రోగ్రామ్స్ అచీవ్మెంట్స్ కానీ ఒక గర్వంగా మన రవీంద్ర భారతిలో మంచి తెలంగాణ వారు చాలా గర్వంగా ఉందండి. ఏమంటే నాకున్నది ఒక్కతే కూతురు. ఒక పోయం లాగా ఉంది, పుత్రుడు కలిగిన కాదు పుత్రోత్సాహము అన్న దానిలాగా నేను పుత్రిక కాదు పుత్రోత్సాహం అని ఎప్పుడు మా పుత్రికోత్సాహము అంటూ మా ఆయన దగ్గర ఎప్పుడు పాడుతూ ఉంటానండి. నాకు చాలా సంతోషంగా ఉంది. కూతురైనా కొడుకైనా తనే. ఇంకా చెప్పాలంటే మాలుడు ఇంకా కొడుకు కింద లెక్క. ఇంకా బాగా తను నా కూతురికి సపోర్ట్ ఇచ్చి అన్ని విషయాల్లోనూ నాకంటే ఎక్కువగా కేర్ తీసుకుంటున్నాడండి. నేను ఎంతవరకు అంటే కొంతవరకు కొన్ని సందర్భాల్లో రాలేకపోవచ్చు, కానీ తను మొదటి నుంచి చాలా సపోర్ట్ ఇచ్చి మా అల్లుడు తన్ని పైకి తీసుకొచ్చాడంటే అలాంటి భర్త దొరకటం, నాకు నా అలాంటి అల్లుడు దొరకటం కూడా చాలా సంతోషంగా ఉంది. అది పూర్వజనం సత్ప్రతమ అనుకోవాలి, ఎంతో గొప్ప అనుకోవాలి. మాకు మ్యూజిక్ అంటే గాత్రం ఉండేదండి. నెక్స్ట్ నేను డాన్స్ నేర్చుకున్నాను. కృష్ణా డిస్ట్రిక్ట్ మాది బందరండి, మచిలీపట్నంలో. డాన్స్ మాస్టర్ వెళ్తామే తప్ప స్కూల్ యానివర్సరీలోను అలా చేయడమే తప్ప పైకి వెళ్ళలేదు. నేను ఎంఎస్సి బిఈడి అండి. నిజం చెప్పాలంటే బందర్ నుంచి వెళ్ళిన ఎంఎస్సి ఆంధ్ర యూనివర్సిటీ వెళ్ళింది నేను ఒక్కదాన్ని. ఆంధ్ర యూనివర్సిటీలో ఆడపిల్లని పంపించేవారు కాదు. మా అక్కలు కూడా పెద్ద చదువులు చదువుకున్న పేరెంట్స్ ఒప్పుకోలేదండి. పేరెంట్స్ ఒప్పుకున్నా కూడా మా నాన్నగారు చుట్టాలు ఒప్పుకోలేదు. కానీ నా టైంకి వచ్చేటప్పటికి మా ఫాదర్ లాయర్, అన్నిటికీ ఫ్రీడమ్ ఇచ్చారు. సో పైకి చదువులకి నన్ను ఆంధ్ర యూనివర్సిటీ పంపించి చదివించారండి ఎంఎస్సి.
నేను జువాలజీ. ఆ టైంలో మీ ఫ్రెండ్స్ గాని బంధువులు ఎట్లా ఫీల్ అయ్యి ఎట్లా నువ్వు ఏమనుకునేవాళ్ళు? అందరూ సపోర్ట్ ఇచ్చేవారండి. నువ్వు ఒక్కదానివే వెళ్ళావు అని. తర్వాత అంటే ఆ టైంలో అందరికి మా ఫ్రెండ్స్ అందరికి పెళ్లిళ్ళు అయిపోయినాయి. హైదరాబాద్ అలాంటి సిటీస్కి వచ్చిన వాళ్ళు మాత్రం చదివగలిగారు కానీ మిగతా వాళ్ళు ఎవరు మటుకు చదవలేదు. బీఈడి మటుకు చదివి టీచర్లు అయిపోయారండి. నేను కొంచెం ఫీల్ అవుతూ ఉండేదాన్ని, వాళ్ళందరూ టీచర్ గా సెలెక్ట్ అయిపోయారని. కానీ వాళ్ళు ఏమన్నారంటే, నేను టీచర్లమే, నువ్వు లెక్చరర్ గా జాయిన్ అయ్యావు, నీ లెవెల్ వేరు అనేటప్పటికి నాకు కొంచెం చాలా సంతోషంగా అనిపించేదండి, గర్వంగా ఉండేది. మాకు సపోర్ట్ చేశారండి కాలేజీ లెక్చరర్స్ కూడా, నేను వెళ్ళినందుకు సపోర్ట్ చేశారు. మెయిన్ మాకు మా అమ్మగారి వైపు ఫ్యామిలీ అండి, భాగవతుల వారి ఫ్యామిలీ అంటారు, వాళ్ళు కళలకు పుట్టినలండి. ఇప్పటికీ ఆ ఫ్యామిలీలో కజిన్స్ ఏమంటున్నారంటే, అది పోకుండా నీ వంశంలో నీ కూతురికి వచ్చిందని మెచ్చుకుంటున్నారండి. మా వాళ్ళు భరతనాట్యం, కూచిపూడి, మాకు ఒక పెద్దమ్మ ఫిడేలు వాయించేదండి, ఒక పెద్దమ్మ ఏమో వీణ వాయించేదండి, ఒక అత్తయ్యలేమో గాత్రం. అందరూ కలిసి ఒక దగ్గర చెప్పాలంటే 70 సంవత్సరాల కిందట బందర్లో ఫస్ట్ టైం ఆడవాళ్ళు ప్రోగ్రామ్ ఇచ్చింది వాళ్ళేనండి. మా అమ్మగారు ఎప్పుడు గర్వంగా చెప్తూ ఉంటారు, భాగవతుల వారి ఫ్యామిలీ అండి వాళ్ళది. సో ఆడవాళ్ళందరూ ఆ టైంలోనే ఒకే వేదిక మీద, మీకు తెలిసో లేదో బందర్ టౌన్ హాల్ అని ఉందండి, ఇప్పటికీ ఉంది, మరి ఇప్పుడు ఎలా ఉందో తెలీదు. ఆ టౌన్ హాల్లో ఆడవాళ్ళందరూ కలిసి మా ఫ్యామిలీ మొత్తం కోడళ్ళు కూతుళ్ళు కలిసి ప్రోగ్రామ్ ఇచ్చారు. సో ఆ కళ భాగవతుల వారి ఫ్యామిలీ నుంచి నా పుట్టింటి తరఫున నా కూతురికి వచ్చిందని నేను ఆనందపడుతున్నాను. మా నాన్నగారి వైపు కూడా ఉంది కానీ అండి, అంత డ్యాన్సులు చేసేవాళ్ళను. కానీ మా పెద్దమ్మలు వాళ్ళు కూడా మా నాన్నగారి వైపు చాలా బాగా పడతారండి, గాత్రం అది. కానీ ఆ కాలంలో ఆడవాళ్ళు బయటకు వచ్చేది లేదు కాబట్టి అంత లేదు. కానీ నాకు ఆ ఫుల్ సపోర్ట్ మా మదర్ వైపు వచ్చింది. అదే నా కూతురికి నాకు మటుకు చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే ఏదైనా వంశపారంపర్యం అంటారు, ఆ విధంగా నా కూతురికి రావడం నాకు చాలా సంతోషంగా ఉన్నాను. అంటే వాళ్ళు చేయడం బట్టే కదా మనం చేస్తున్నారంటే మనం సపోర్ట్ చేస్తాము, అంతా వాళ్ళలోనే ఉంది. అది పెద్ద ఏం లేదు, సపోర్ట్ అంటే జస్ట్ బ్యాక్ ఎండ్ ఉంటున్నాం కానీ మొత్తం అంతా కష్టపడడం, అది చేయడం, నేర్చుకోవడం అనేది అంతా వాళ్ళలోనే. సో నాకు హ్యాపీగా ఉంది. మేడంతో మీరు చిన్నప్పుడు అంతా తక్కువ మంది ఉంటారు కరెక్టే, కానీ అంతా అండర్స్టాండింగ్ మీద ఉందండి. ఇద్దరు అర్థం చేసుకోవాలి. అంటే నువ్వు గొప్ప అంటే నువ్వు గొప్ప అని కాదు, మనం ఇప్పుడు నగ్గాల కాదు తగ్గాల కూడా తెలిసి ఉండాలి. అది తెలిస్తే ఎవరైనా ఎన్ని సంవత్సరాలు అడ్జస్ట్ అయినా కలిసి ఉంటారు ఎన్ని సంవత్సరాలు. అంటే అట్లా చేయడం చాలా కష్టం అండి. అందరూ అనుకోవడం నేను చేయగలను అనుకుంటాం కానీ అది వాళ్ళ ఇదిలోనే, వాళ్ళ బిహేవియర్, వాళ్ళ హ్యాబిట్స్ లోనే ఉంటుంది. ఒకరికి హెల్ప్ చేయాలనే ఉద్దేశం ఉంటే మనం ఎంత దూరమైనా వెళ్ళగలం. అలాగే నేను మా వైఫ్లో అది నేను చాలా మంచిగా గమనించాను. తను ఏంటంటే మనకు లేకపోయినా పర్లేదు, వేరే ఎదుటి వాళ్ళకి పెట్టాలనే ఆ గుణం ఉంటుంది. అది చాలా చాలా మంచిగా అనిపిస్తుంది నాకు. సో అలాంటి వాళ్ళు ఉంటే మనం ఎంకరేజ్ చేయకుండా డిస్కరేజ్ చేయడం చాలా తప్పు, కాబట్టి మనం ఎప్పుడు ఎంకరేజ్ చేస్తున్నాం అట్లా. చాలా తనకి ఏంటంటే చిన్నప్పటి నుంచి రవీంద్ర భారతిలో చేయాలని చెప్పి ఎప్పటి నుంచో అట్లా కలగానే ఉండిపోయింది అనమాట. కానీ మన హైదరాబాద్కి రావడం, మళ్ళీ ఆ గురువు గారు కలవడం, ఆ గురువు గారు దాని నుంచి మళ్ళీ మనం డాన్స్ చేయడం, తన వెళ్ళడం అనేది చాలా, తన చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. తన కళ నెరవేరింది కాబట్టి ఇంకా దీంతో ఆగిపోలేదు, ఇంకా చాలా చాలా ప్రోగ్రామ్స్ చేయాలి, ఇంకా మంచి స్థాయికి వెళ్ళాలని కోరుకుంటున్నాను.